సిద్ధార్థకిను, అలాగే ప్రేరణకి వాళ్ళిద్దరి కల నెరవేర్చుకునే అవకాశం అయితే ఒక్కటి దొరికింది. కానీ సిద్ధార్థకి అడుగడుగున వెన్నంటే దరిద్రంలాగా ఈ విజయానంద్ ఉన్నాడనమాట. తనని ఏది చేయనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాడు. అదేమనంటే ప్రేమ నాన్న, అది నాన్న అని మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు ప్రేరణకు కూడా ఆ ఛాన్స్ వచ్చింది. ఆయన దగ్గర ఆయన పెట్టే ఎగ్జామ్‌లో క్వాలిఫై అయితే మెరిట్ గాని వస్తే ఆయన ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తారు. మనం అనుకున్న కల నెరవేరుతుందనైతే చెప్పి తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకొని మరీ బయలుదేరుతుంది. అయితే దానికి ముందు ఏం జరుగుతుందంటే ప్రేరణ వాళ్ళ చెల్లితో గొడవ పడుతుంది. వాళ్ళ చెల్లికి ఒక రకంగా తన తండ్రి మీద చాలా కోపం వచ్చేసిందనమాట. ఎందుకంటే నాన్న వల్లనే కదా ఇదంతా చేసింది. నాన్నే మనల్ని మోసం చేశాడు అని. అట్లా ఎప్పుడు అలా మాట్లాడకూడదు. నాన్నని తక్కువ చేసి మాట్లాడి నాన్నని మోసగాడంటే మాత్రం ఊరుకోనని తనకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈ విజయానంద్ ఏం చేస్తాడంటే ఏ ఒక్క అవకాశాన్ని ఈ సిద్ధార్థ్ వదులుకోడు కాబట్టి ముందుగానే వాడికి ఛాన్స్ రాకుండా చెడగొట్టేద్దామని విశ్వనాథ్‌కి ఫోన్ చేసి రికమెండేషన్ అంటే చెప్తాడనమాట. నా కొడుకొస్తాడు రేపు సిద్ధార్థ్, వాడి పేరు సిద్ధార్థ్. వాడికి ఫ్రీగా కోచింగ్ ఇవ్వాలన్నట్టు మాట్లాడతాడు. అసలు మీరెవరు? ఫ్రీగా కోచింగ్ ఏంటి? వాళ్ళ టాలెంట్, వాళ్ళకి మెరిట్ వస్తే ఎగ్జామ్‌లో ఖచ్చితంగా ఇస్తాను. రికమెండేషన్స్ అవసరం లేదు నాకు. అలాంటి నా దరిదాపుల్లోకి కూడా రాను అని చెప్తాడు. అయితే తన కూతురు సాహితి వినేస్తుంది. ఏంటి నాన్న మీరు చేసేది? అన్నయ్యకి ఇలాంటియన్నీ నచ్చవు కదా! మీరు బాధ పెట్టాలని చేస్తున్నారా ఏందో నాకైతే అర్థం కావడం లేదు. మీరిదంతా చూస్తూ ఉంటే అన్నయ్యని బాధ పెట్టాలని కావాలని చేస్తున్నట్టుగా ఉందనేది చెప్తూ ఉంటే, ఇది నీకు అర్థం కాదులేమ్మా ఇది తండ్రి ప్రేమ అన్నట్టు చెప్తాడనమాట. ఇక్కడ బాగా స్పష్టంగా అర్థమవుతుంది. సిద్ధార్థ్ తనకన్న కొడుకు కాదు అన్న విషయం అయితే అర్థమవుతుంది. సిద్ధార్థ్‌కి, మంజుల వాళ్ళ నాన్న అంటే సిద్ధార్థ్ తాతయ్యకి, ఈ విజయ్‌కి ఏదో ఒక గతమైతే ఉంది. ఆ స్టోరీ ఎప్పుడు రివీల్ చేస్తారో. ఇక ఘనాకు కూడా ఒక పెద్ద షాకే ఎదురైందనమాట. ఎస్ఐ నుంచి ట్రాఫిక్ ఎస్ఐగా మారుస్తారు. ఆ జాబ్ అతనికి నచ్చదనమాట. ఏం చెప్తుంది, "ఏదో ఒక జాబ్‌రా పవర్‌లో ఉండాలి. ఆ తర్వాత మెల్లగా ఎలాగోలా చేసుకోవచ్చు. ఆ విజయానంద్ మీద కూడా పగ తీర్చుకోవచ్చు" అన్నట్టు. అంటే ఈమె ప్లాన్ ఏంటి అంటే వాడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసుకొని తనకు గాని ఒక కూతురు గాని ఉంటే, ఆ కూతురుని గనుక పెళ్లి చేసుకుంటే, ఇక విజయానంద్ వీడి కాళ్ళు పట్టుకుంటాడు కదా అన్నట్టు ఈమె ప్లాన్ అనమాట. ఆ రకంగా ఇద్దరు ఆలోచన చేస్తూ ఉన్నారు. మొత్తం మీద కథ మరో మలుపు